చెప్పలేం అంటూ రాజకీయ స్వార్థం కోసం ఏదైనా మాట్లాడతారు విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రామ రథానికి నిప్పు అంటూ అనంతపురం జిల్లా హనకన్ హాల్లో రాములోరి రథానికి నిప్పంటించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైను మంటలు వస్తున్న గమనించి ఆర్పేసిన గ్రామస్తులు. అప్పటికే సగం కాలిపోయిన రథం ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళ పని అంటున్న గ్రామస్తులు. పోలీసులు అదుపులో 2 కీలక వ్యక్తులు. వ్యవహారం టీడీపీకి చుట్టుకోకుండా పెద్దల మంతనాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పంతం నెగ్గింది అంటూ దళిత వైద్యుడిపై దాడి కేసులో నిందితుల వైపే కూటమి సర్కార్. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి పెద్దల వత్తాసు. దళిత డాక్టర్పై దౌర్జన్యం చేసిన బెయిలబుల్ కేసులే, అందులోనూ స్వల్ప సెక్షన్లతో మమ అనిపించారంటూ కాకినాడలో దళిత వైద్యుడిపై దాడిఘట్లో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీ దళిత ప్రొఫెసర్ వివాదానికి కంచికి చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్ ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ పి ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షాన్ని ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కట్టలిచ్చిన వాళ్ళకే కట్టబెట్టారు అంటూ సబ్ రిజిస్టార్ల బదిలీలో భారీగా చేతులు మారి నగదు మెరిట్ ఊసేలేదు. టాప్ 10లో ఉన్న దక్కని మంచి పోస్టింగ్లు. డబ్బులు ఇచ్చిన వారికి అర్హత లేకపోయినా ప్రాధాన్యత సెంటర్లు. పటమట మధురవాడ రేటు 2 కోట్లకు పైనే. అందరికంటే జూనియర్కు పటమట సబ్ రిజిస్టార్ పోస్టు. 25 ప్రధాన సెంటర్లో పొలిటికల్ పోస్టింగ్లు. మిగిలిన వాటిని అమ్మేసుకున్న ఉన్నతాధికారుల సిండికేట్. బదిలీల గడువు ముగిసిన కౌన్సిలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాయలసీమకు తీవ్ర